వీక్షకులందరికీ నమస్కారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అంతా రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గడిచిన 40-50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలను మనం పరిశీలిస్తే ఏ అధికార పార్టీ కూడా మరొకసారి గెలిచి మరలా అధికారంలోకి వచ్చిన దాఖలాలు. ఒక్కసారి అధికారం వచ్చింది అంటే 5 సంవత్సరాలే. ఇంకా తర్వాత మరలా గెలిచిన దాఖలాలు ఈ 50 సంవత్సరాలు లేవు. అయితే ఈసారి అలాంటి పరిస్థితిని డిఎంకే తిరగరాయబోతా ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రిపోర్ట్లు కూడా అలాగనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టీవీకే పార్టీ చీల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎంకే ఓట్లు డిఎంకేకి ఉంటాయి, అన్నా డిఎంకే ఓట్లు అన్నా డిఎంకేకి ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి, మిగతా 12 తొకడా పార్టీలకు ఉండే ఓట్లు వాళ్ళకు ఉంటాయి. అయితే కొత్తగా ఏదైనా పార్టీ వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం ఆ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం ఎలాగైతే తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టిందో అలాగా అదే పరిస్థితి తమిళనాడులో అన్నా డిఎంకేకి రాబోతా ఉంది అనేవి రిపోర్టుల సారాంశం. ముఖ్యంగా టీవీకే పార్టీ వైపు మహిళలు యువత మొగ్గు చూపుతూ ఉన్నారు. 12 నుంచి 13% దాకా ఓటర్లని ఆకర్షించే అవకాశం ఉంది టీవీకే పార్టీ. 2009లో కూడా విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా 8 నుంచి 9% ఓట్లు ఆయన సాధించారు. ఇక కమల్ హాసన్ అయితే ఒక 2% ఓట్లలాగా రాబట్టగలిగారు. వారికంటే మెరుగైన ఫాలోయింగ్ విజయ్కి ఉంది కాబట్టి ఒక 13% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 15 నుంచి 16 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి వెళ్ళి అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి ఎవరికి పూర్తి మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్గా మారవచ్చు అని ఆయన రాజకీయ సలహాదారులు ఇచ్చిన సలహా మేరకు ఆయన ఒంటరిగా బరిలో దిగారు. దానికి తోడు అసలు ఆయన బలం ఎంత అనేది చూసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. టీవీకే విజయ్ తీసుకున్న నిర్ణయం డిఎంకేకి కలిసి రాబోతా ఉంది. సహజంగా అధికార డిఎంకే మరొకసారి గెలవడం సాధ్యమయ్యే పని కాదు. సహజంగా తమిళనాడులో మహిళల భద్రత విషయంలో శాంతి భద్రత విషయంలో డిఎంకే విఫలమైంది అనే విషయాన్ని అన్నా డిఎంకే జనంలోకి తీసుకెళ్ళగలిగింది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ ఆ వ్యతిరేక ఓటుని టీవీకే చీల్చడం వలన డిఎంకే బెనిఫిట్ కాబోతా ఉంది అనే రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. రేపు సాయంత్రానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్స్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డిఎంకేకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, అన్నా డిఎంకే ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది, అసలు బీజేపీ ప్రభావం చూపుతుందా, అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేసి టీవీకే కింగ్ మేకర్గా మారతాడా విజయ్ అనే వివరాలు రేపు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.